ఇలా చూడండి, ఇలా కథ చూడండి. జై మాధవరెడ్డి అని చెప్పి ఎవడైతే బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి బీసీల రావాల్సినటువంటి అన్నం ముద్దను గుంజుకపోయిర్రో వాని పేరు రోడ్డు మీద రాసి ఇగో వీళ్ళంతా ఆ కాలనీలు ఉన్న రెడ్లు 5-6 జమై పటాకులు కాల్చి వాని పేరు మీద పాల్గుమరిస్తా ఉన్నారు. వీళ్ళ కడుపులో ఎంత కుట్రుంటుందో చూడ్రి. వీళ్ళ చేతిలో ఎవడు మూత్రం కూడా పోయొద్దు రేపు పొద్దున. ఎందుకంటే ఇంత పాపిసి దొంగల ఆడలు ఉండరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ సొమ్ము ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు తింటారు, కానీ బీసీల సొమ్ము బీసీలు తినడానికి ఇగో ఈ దుకాణం, ఈ పటాకులు కాల్చుకుంటా, ఈ దొంగ కథ ఇవి మనది తినుకుంటా. ఇగో ఇదా ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా. ఇగో వీళ్ళు 10 మంది జమై జై మాధవరెడ్డి అని చెప్పి ఆ రెడ్డి జాగృతి పేరు రాసుకొని దాని మీద పాల ప్యాకెట్ పోసి పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రి. ఇగో వీళ్ళు పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రి. ఇగో ఓట్లేసేది ఇప్పుడు వీళ్ళు వస్తే మనకు రిజర్వేషన్ వద్దని చెప్తున్నటువంటి వీళ్ళు రేపు పొద్దున ఎవడన్నా నా పేరు రాజేందర్ రెడ్డి, నా పేరు సోమిరెడ్డి, నా పేరు అంజిరెడ్డి అని చెప్పి మన గల్లీలకు వచ్చి అక్క ఓటేయి అన్న ఓటేయి అని అంటే చెప్పు మడత పెట్టుర్రి, చెప్పు మడత పెట్టి కొట్టుర్రి. ఎందుకంటే గింత కుట్ర ఉన్నది వీళ్ళ కడుపులల్లా, దాచుకొని బీసీలకు రిజర్వేషన్లు రావద్దని గింత ఉన్నది చూడ్రి. వాళ్ళ కడుపులల్లా మొత్తం విషం నింపుకున్నారు. కాలనీలలో పెట్టుకొని వీళ్ళ